10వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చూద్దాం. 10వ కీర్తన 12వ చరణంలో, యెహోవా లెమ్మో, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము అని అంటున్నాడు. చాలా ఈ మాట ఒక్కటిని మనం తీసుకుందాం. ప్రభు మన జీవితాలలో, ప్రియ దేవుని బిడ్డలారా, మరువక ఈ రోజున ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే అవమానింపబడుతూ ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే బాధపడి వారి జీవితాలలో అనేకమైనటువంటి శ్రమల గుండా, అనేకమైనటువంటి అవమానాల గుండా వెళుతూ ఉంటారో, వారితో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. మరువక బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము ప్రభువా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఈ రోజున మన జీవితాలలోనూ కూడా ఎన్నో శ్రమలు వచ్చి ఉంటాయి, ఎన్నో బాధల గుండా మనం వెళుతూ ఉంటాం, ఎన్నో అవమానాల గుండా మనం వెళుతూ ఉంటాం, ఎన్నో శోధనల గుండా మనం పయనించేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. గత సంవత్సరం అంతా కూడా ఈ యొక్క అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, చవి చూడనటువంటి కొన్ని ఆ యొక్క అనుభవాల గుండా కూడా మనం వెళ్ళిన పరిస్థితులు లేకపోలేదు. అయితే ఈ నవనూతనమైనటువంటి అభిషేకముతో దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క బలమైన అభిషేకము కిందకి మనం వస్తామో, అప్పుడు మన పక్షాన దేవుడు తన హస్తాన్ని, తన కుడి హస్తాన్ని మనకు తోడుగా, మన పక్షాన లేపువాడిగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన, నీ బిడ్డల పక్షాన, నీ జీవితం పక్షాన ఆయన చెయ్యి, హస్తము లేపాలి అంటే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటేనంటే, నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతావో, ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని అర్పించుకుంటావో, నీ హృదయాన్ని సమర్పిస్తావో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని పలుమార్లు భక్తులతో ఆయన వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మన జీవితాలలో అట్టి ఆశీర్వాదాలు రావాలి అని అంటే మన జీవితాలలో కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళిన, కొన్ని అవమానాల గుండా మనం వెళ్ళిన, ఆయన అంటాడు, ఎప్పటికీ నా చెయ్యి నిన్ను విడిచి పోదు. అంత మాత్రమే కాదు, నేను ఎప్పటికీ నిన్ను మరుచువాడును కాను అని అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, నా యేసయ్య నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. నా యేసయ్య నిన్ను మరువని దేవుడు. ఆయన మర్చిపోలేదు కనుకనే ఆయన దివిని వీడి, ఆయన రాజ్యాన్ని వీడి ఈ భూలోకానికి నీ కోసం, నా కోసం ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నీవు దేవుని రాజ్యములో నిత్యము ఉండాలని ఆయన నిన్ను మర్చిపోకుండా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన రావడమే కాదు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం చిందించాడు, నీ కోసం ఆయన అవమానం పడ్డాడు, నీ కోసం ఆయన నిందలు పడ్డాడు, నీ కోసం బాధలు పడ్డాడు. ఎన్నో అవమానాల గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలలో చాలా మంది బంధువులే కావచ్చు, మన కుటుంబీకులే కావచ్చు, నా స్వంత తోబుట్టులే అని అనుకున్న వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా నీ జీవితంలో లేకపోలేదు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూస్తే ఆదికాండం 40వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూస్తే, అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఆ అధిపతిని మరిచినటువంటి వాడిగా ఉన్నారు, ఆయన మర్చిపోయిన వారిగా ఉన్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మేలు పొందినటువంటి వారే మరి యొక్క జీవితాలలో ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు పొందుకొని, ఎన్నో మన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాల వల్ల అనుభవించి ఎన్నో మేలులు వారు పొంది, ఆ మేలులు పొందిన తర్వాత కూడా మనల్ని మర్చిపోయినటువంటి వారు భూమి మీద చాలా మందిని మనం చూస్తాం. అలాంటి వారు లేరా? మన ద్వారా అవసరంలో ఉన్నప్పుడు వారికి అవసరం పడితే వెంటనే మనం గుర్తుకొస్తాం. వాళ్ళకి అవసరం పడితే వెంటనే ఎత్తుక్కుంటూ వస్తారు. వారి అవసరం తీరిపోయిన తర్వాత
లటిక్కమని ప్లేట్ మార్చేస్తారు ఇక మార్చేసి ఎవరు నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అయితే తిట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అవమానించడమే కాదు, గేలి చేయడమే కాదు, నిందించడమే కాదు, మన ద్వారా మేలు పొందుకుంది కాక ఏమండి కనీసం మనకి మరలా మనకి సాయం చేసినా చేయకపోయినా అది తర్వాత పక్కన పెట్టినా ఏమండి మన పక్షాన మాట్లాడటానికి కూడా కొన్ని సందర్భాల్లో ఏమండి వారి మాట సహాయం కూడా రావడానికి ఇష్టపడరు. ఇలాంటి వారు లేరా భూమి మీద? ఆ రోజుల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో కూడా మనం చూస్తే ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక అధికారిగా ఉన్నప్పటికీ కూడా ఏమండి ఆయన్ని మర్చిపోయారండి. ఆయన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎంతో ఆశీర్వదించబడ్డారు, ఎంతో దీవించబడ్డారు, ఎన్నో కలలకు అర్థాలు చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ద్వారా, యోసేపు ద్వారా ఆ రాజ్యమంతా వర్ధిల్లింది, ఆ రాజ్యమంతా ఆశీర్వదించబడింది, ఆ రాజ్యమంతా కరువులో నుండి తప్పించబడింది. ఊరు మొత్తం అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరులన్నీ కూడా కరువులతో నింపబడితే ఈ రాజ్యం మాత్రం యోసేపు ఉన్నటువంటి ఆ రాజ్యం ఏదైతే ఉందో ఆ కరువులో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం, అభివృద్ధి వారి సవి చూచినప్పటికీ కూడా ఏమండి ఆయన్ని మరిచిపోయారు. ఈ రోజున మన ద్వారా కూడా ఎంతో మేలు పొందుకొని ఎంతో ఏమండి ఆ యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించి, లేకపోతే మన దగ్గర నుంచి ఎంతో కొంత వారు తీసుకున్నప్పటికీ కూడా ఏమండి మనల్ని మరిచినటువంటి వారిగా ఈ రోజున స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఏమండి సొంత కుటుంబీకులే కావచ్చు, మేలు పొందినటువంటి వారే మరిచిన నా దేవుడు అంటున్నాడు, నిన్ను మర్చిపోయే దేవుని కాదు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నీ ద్వారా మేలు పొందినటువంటి ఆ కుటుంబీకులు మర్చిపోవచ్చు, నీ బంధువులు మర్చిపోవచ్చు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు, నీ అన్నదమ్ములు మర్చిపోవచ్చు, నీ అక్కచెండ్లు మర్చిపోవచ్చు, లేకపోతే నీ తోబుట్టు వాళ్ళు మర్చిపోవచ్చు. ఎవరు మర్చిపోయినా నా దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడైతే కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అవసరతలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోయి చెయ్యి విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆయన తోడుగా ఉండి మన పక్కనే నిలబడి మన యొక్క అవసరతలన్నిటినీ ఎరిగిన వాడు, మన అక్కర్లన్నిటినీ తెలుసుకొనగలిగిన దేవుడు, మనకి సరైనటువంటి సమయంలో మనకి నేనున్నాను అని బదులిచ్చి మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు నా నజరేయుడైన యేసు. చెబుదామా గట్టిగా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరో మాటను చూద్దాం. యోబు రాసినటువంటి గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం. ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళితే యోబు తన జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలన్నిటినీ ఎంతో చక్కగా వ్రాస్తా ఉన్నాడండి. ప్రపంచంలో చుట్టుపక్కల ఏరియాల్లో ఎవ్వరికీ లేనంతటి గొప్ప ధనము ఆయనకి ఇవ్వబడింది, ఆయన దగ్గర ఉంది. అయితే అంత ధనవంతుడై ఉన్నప్పటికీ కూడా ఏమండి ఒక రోజున ఆయనకి ఒక వ్యాధి రాగానే ఒళ్ళంతా భయంకరమైనటువంటి కురుపులు, భయంకరమైనటువంటి అదో రకమైనటువంటి పుళ్ళు వచ్చినప్పుడు ఆయన మూల పడేటువంటి పరిస్థితి ఏర్పడేసరికి ఒక్కొక్కళ్ళు అతన్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకు దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెడతా ఉన్నారు. ఆయన భార్య ఆయన్ని దూరం పెట్టింది. ఆఖరికి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని పిలిస్తే ఆ పిలుపుకి కనీసం మొదట్లో బాగున్నప్పుడు అయ్యా పిలవగానే ఏబు గారు ఎవరెక్కడ, పని వాళ్ళు రండి, దాసీలు ఎవరెక్కడా అని చెప్పేసి అని పిలవగానే అయ్యగారు చెప్పండి, అయ్యగారు ఏం చేయమంటారు, ఏం కావాలి మీకు అని చేతులు కట్టుకొని దండం పెట్టి అంత దూరాన్ని నిలబడి అయ్యా ఏం చేయమంటారు అయ్యా తల కూడా ఎత్తకుండా ఏమండి బదులిచ్చారు. ఇప్పుడు చూస్తే ఏం జరుగుతుంది? పూర్తిగా ఆపోజిట్గా మారిపోయింది. ఒక రోజున ఆయనకి ఒక వ్యాధి రాగానే ఒళ్ళంతా భయంకరమైనటువంటి కురుపులు, భయంకరమైనటువంటి అదో రకమైనటువంటి పుళ్ళు వచ్చినప్పుడు ఆయన మూల పడేటువంటి పరిస్థితి ఏర్పడేసరికి ఒక్కొక్కళ్ళు అతన్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకు దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెడతా ఉన్నారు. ఆయన భార్య ఆయన్ని దూరం పెట్టింది. ఆయన దగ్గర పనిచేసినటువంటి వారు ఆయన్ని దూరం పెడుతున్నటువంటి పరిస్థితి.
ఈ రోజున లేరా ఇటువంటి వారు? మన జీవితాలలో ఏమండి మన పరిస్థితులు కొద్దిగా తారుమారైనప్పుడు, మన పరిస్థితులు ఒక మెట్టుకు దిగినప్పుడు, లేకపోతే మన పరిస్థితి కొద్దిగా అట్టడికి వెళ్ళినప్పుడు, మనల్ని చూసి మనకంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నవారు కంటే మనం ఇంకా కిందకి వెళ్ళిపోయినప్పుడు ఏమండి వాళ్ళు మనల్ని చూసి ఎంత ఇదిగా మాట్లాడతారండి. వాళ్ళు పుట్టుకతో కోటేశ్వరులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పుట్టుకతో ధనవంతులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ఏమండి బంధువులు మరిచిన, స్నేహితులు మరిచిన, ఏమండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, పని వాళ్ళు మరిచిన, ఎవరు మరిచినా మరొకపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఎన్నో అవమానాలు గుండా వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ వాక్యం చెప్తుంది, మరో మాట చదివితే దాని కింద స్నేహితులు కూడా ఏం చేశారంట? నా ప్రాణ స్నేహితులే. స్నేహితుల కంటే కూడా ప్రాణంగా ప్రేమించేటువంటి స్నేహితులు కొంతమంది ఉన్నారటండి. ఈ రోజున మనకి కూడా ఉంటారు కొంతమంది స్నేహితులలో ప్రాణాన్ని ఇచ్చేటువంటి స్నేహితులు కొంతమంది ఉంటారు. మనం ఒక్కోసారి చెప్పుకుంటాం, నా ప్రాణ స్నేహితుడండి, నా ప్రాణ స్నేహితురాలండి అని చెప్పుకుంటాం. కానీ నిజమైనటువంటి అవసరతలో ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వాళ్ళే ప్రాణ స్నేహితులు. హల్లెలూయా. మనం నిజంగా అక్కరలో ఉంటాం చూడండి, నిజంగా ఎక్కడ ఏ దారిలో నుండి మనకి సహాయం రాదు చూడండి, అటువంటి సమయంలో ఏమండి అరే ఇది అమ్మా, లేకపోతే ఇది పరిస్థితి, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అని అనగానే చెట్టుకున్న వెంటనే మనకు సహాయం చేస్తారు చూడండి, వాళ్ళు ప్రాణ స్నేహితులు. హల్లెలూయా. అయితే ఈ ప్రాణ స్నేహితులు అంటే ఏబు గారి యొక్క ప్రాణ స్నేహితులు అతను చూసి విడిచి పారిపోయారట. ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రాణ స్నేహితులే మనల్ని విడిచిపెట్టి పారిపోయినా, మన ప్రాణ స్నేహితులే మన విడనాడినా, మన బంధువులే మనల్ని మర్చిపోయినా, మన బంధువులే మనల్ని అవమానించినా, మన బంధువులే మనల్ని చీయని కొట్టినా, మన దేవుడు మాత్రం, నజరేయుడైన యేసు మాత్రము ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా కుడి హస్తము నిన్ను విడిచిపోదు, నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడనాడును, నిన్ను మర్చిపోయే దేవుడిని కాను అని అంటున్నాడు. ఈ రోజున నా దేవుడు నీ పక్షాన నిలబడ్డాడు. నువ్వు భయపడనవసరం లేదు, నువ్వు చింతించనవసరం లేదు, నువ్వు దిగులు పడనవసరం లేదు, నువ్వు వేదన పడనవసరం లేదు. ఎందుకనంటే నా దేవుడు నీ పక్షాన నిలబడ్డాడు. మేలు పొందినటువంటి వారు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, ప్రాణ స్నేహితులే మనల్ని విడనాడవచ్చు, కానీ మన నజరేయుడైన యేసు మాత్రము మనల్ని మర్చిపోయే దేవుడు కానే కాదు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే నా యేసయ్య నిన్ను మర్చిపోజాలను అని వాగ్దానం కూడా చేశాడు నా యేసయ్య. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఎవరు మర్చిపోయినా నేను మాత్రము నిన్ను మర్చిపోజాలను అని అంటున్నాడు. అందుకనే నీకోసమే ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. నీకోసమే నీవు రక్షించబడాలని, నీవు బాగుపరచబడాలని, నీవు నరకము నుండి తప్పించబడాలని, నీవు నరక వేతనలో నుండి, భయంకరమైనటువంటి బాధలు, ఇబ్బందులు, శ్రమలు, ఏమండి ఆ యొక్క రోగాలలో నుండి, ఆ భయంకరమైన వ్యసనాలలో నుండి నీవు తప్పించబడాలని నా యేసయ్య నీ కొరకు నీకోసమే ఈ భూలోకానికి దిగివచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, 3వ రోజున సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. యెషయా రాసినటువంటి గ్రంథం 44వ అధ్యాయము 21వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉందండి. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు, ఎవరు మరిచినా నేను మాత్రము మర్చిపోజాలను. యాకోబుతో అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యాధులలో ఉన్నా, ఎలాంటి సమస్యలలో ఉన్నా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టును. ఈ రోజున నీ ఇంట్లో వస్తున్నటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, శోధనలను బట్టి ఏమండి కొందరు అయితే మరణించేటువంటి ఆ యొక్క సోర్స్ను కూడా ఎంచుకుంటూ ఉంటారు.
అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా నా దేవుడు విడిచిపెట్టే దేవుడైతే కాదు. అందుకని అంటున్నాడు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను నిన్ను మరవజాలని దేవుడను, నిన్ను మర్చిపోజాలను, ఏ మాత్రం కూడా నిన్ను మర్చిపోను. నిన్ను నేను గుర్తు పెట్టుకుంటాను. నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ శోధనలలో నేను నీకు తోడుగా వస్తాను అని అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్య మనల్ని మర్చిపోజాలడు. అందుకనే ఆయన మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు అనే మాటలు 3 మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యెషయా రాసినటువంటి గ్రంథం 49వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూస్తే, స్త్రీ తన గర్భమునందును పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, ఒకవేళ వారైనా మర్చిపోతారేమో గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నా యేసయ్య నిన్ను కరుణించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా మనం చూస్తే నా యేసయ్య మర్చిపోజాలని అంటున్నాడు. ఆ మర్చిపోజాలని నా యేసయ్య మరువక మనల్ని ఏం చేస్తాడంట? కరుణించేవాడిగా ఉన్నాడు. కరుణిస్తాడండి. మన పట్ల కరుణ చూపిస్తాడు, మన పట్ల జాలి చూపిస్తాడు, మన పట్ల ఆయన కనికరపడి మన పక్షాన నిలబడి మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు. మనకు తోడుగా నిలబడి మన అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. మనం ఏది కోరుకున్నా ఆ కోరుకున్న దానిని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అటువంటి కరుణ కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉండగా ఎవరు ఉన్నా లేకపోయినా మనకి బాధ, చింత అవసరం లేదు. ఎందుకు? ఇంకెవరు భూమి మీద ఎవరున్నా లేకపోయినా మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కడున్నాడు. ఆయన పేరే నా నజరేయుడైన యేసు. సజీవము కలిగిన దేవుని ఎందరైతే ఆరాధిస్తారో, ఎందరైతే సేవిస్తారో, ఎందరైతే మహిమపరుస్తారో వారందరినీ కూడా నా యేసయ్య కరుణించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున నా యేసయ్యను ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారు ఒకవేళ నమ్ముకోవాలా నమ్ముకోకూడదా అని అనుకున్నప్పటికీ కూడా నా దేవుడు నిన్ను కరుణించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నా యేసయ్యను నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నిన్నేం చేస్తాడు? కరుణిస్తాడు. ఎందుకంటే నా యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, ఈ లోకాన్ని ప్రేమించాడు. నా దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఎవరికండి? అందరికీ ప్రభు. ఒకళ్ళకి కాదు, ఏదో ఒక వర్గానికో, లేకపోతే ఏ కులానికో, లేకపోతే ఒక జాతికో, లేకపోతే ఒక దేశానికో కాదు. ప్రతి ఒక్కరికి ప్రభువై ఉన్నాడు. అందరికీ ప్రభువు నా దేవుడు. నా యేసయ్య అందరికి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని ఎవరైతే సజీవం కలిగినటువంటి వారు ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన దగ్గరికి వస్తారో, ఆయన కరుణించి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అటువంటి కరుణ మన పక్షాన నిలబడినప్పుడు మనం దిగులు పడన అవసరం లేదు, మనం వేదన పడన అవసరం లేదు, చింతించిన అవసరం లేదు. మన జీవితాలలో గొప్ప కార్యం చేస్తారు. గొప్ప కార్యాలతో మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. నంబర్ 2, రెండవదిగా మనం చూస్తే 115వ కీర్తన 12వ చరణం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలీయుల ఆశీర్వదించును, అహరోను వంశస్థులందరినీ కూడా ఆశీర్వదించును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. అందుకనే మన పక్షాన నిలబడి ఆయన కుడి హస్తాన్ని మన పక్షాన నిలిపి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోజాలని నా నజరేయుడైన యేసు ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదా, మనల్ని మాత్రమే ఆశీర్వదించడమే కాదు కానీ మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, మన బిడ్డలను ఆశీర్వదిస్తానంటున్నాడు, మన వంశాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, మన బంధువులను ఆశీర్వదిస్తానంటున్నాడు, మన వర్గాన్ని అంతటిని ఆశీర్వదిస్తానంటున్నాడు. మనల్ని బట్టి మన దేశాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఎందరైతే ఆయన్ని మహిమపరుస్తారో, ఆయన ఆరాధిస్తారో, ఆయన కొనియాడుతారో, ఆయన్ని నిజముగా ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, వారందరినీ నా దేవుడు విడిచిపెట్టక ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడండి. ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. మన జీవితాలలో మనకి ఏది అక్కరలో ఉన్నా ఆ అక్కరను తెలుసుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయగలిగిన దేవుడు. లేకపోతే మనకు కొంతే వచ్చింది, లేకపోతే ఒక 5,000 వచ్చింది, లేకపోతే ఒక 2,000 వచ్చింది, ఎంతైనా కానీ మన దేవుని సన్నిధిలో దాన్ని తీసుకొచ్చి మనం ఆయన చేతికి అప్పచెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దానిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దానిని ఆశీర్వదించి దాన్ని ఏం చేస్తాడు తెలుసా? దాన్ని రెట్టింపు చేసి దాన్ని ఉబ్బికేటట్లుగా చేస్తూ ఉంటాడు. చూడండి, ఒక పేద వేదవరాల్లో దైవజనుడు వచ్చాడని ఆ దైవజనుడికి ఆమె దగ్గర ఉన్న ఒక్క అప్పం తీసేసి ఏం చేసింది? ఆమె కోసం ఉంచుకోలేదు, ఆమె కోసం దాచుకోలేదు. అయ్యా దైవజనుడు వచ్చాడయ్యా, కాబట్టి ఇది నేను ఆయనకే ఇచ్చేస్తాను అని ఆమె దగ్గర ఉన్నదంతా తీసేసి దైవజనుడికి ఇచ్చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది చూశాడు దేవుడు. దైవజనుడు మనసారా దీవించాడు, ఆశీర్వదించాడు. దెబ్బకి వాళ్ళ ఇంట్లో కరువు లేదు, ఇక ఆశీర్వాదం, దీవెన. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదాన్ని కొద్దిగైనా సరే ఆ కొద్ది దాంట్లో తీసుకొచ్చి ప్రభువా నమ్మకముగా, అయ్యా ఇదేనయ్యా ఈ నెలంతా కష్టపడ్డాను కదా ప్రభువా, ఇదిగో నమ్మకంగా తీసుకొచ్చి ఇదిగో నైనా మీ భాగం మీకు ఇస్తున్నాను ప్రభువా అని మన దేవుని భాగాన్ని మన దేవునికి ఇచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకాన్ని చూస్తాడు, ఆ యథార్థతను చూస్తాడు, ఆ విశ్వాసాన్ని చూస్తాడు, ఆ ప్రేమను చూస్తాడు. అప్పుడు ఖచ్చితంగా అది కొద్దిగైనా సరే ఆ కొద్దిగిని ఆశీర్వదించండి, దాన్ని రెట్టింపు చేస్తాడు. హల్లెలూయా. రొట్టెలు 2 చేపలు ఎలాగైతే అది ఉబికినాయో అలాగునే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఎంత సరుకులు ఉంటే అంత సరుకులు ఆటోమేటిక్గా ఉబుకుతా ఉంటాయి. నిజంగా అండి, ఒకసారి ఒక సేవకుడు మా ఇంట్లో సరుకులు అయిపోతే ప్రభువా ఇంట్లో సరుకులు అయిపోయినాయి నాయన, ఏం చేయమంటారు, ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేసుకుంటే ఓ పాస్టర్ గారు వచ్చి డిమార్ట్కి తీసుకెళ్లారు. అక్కడ గంగూరులో డిమార్ట్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాడు. లోపల తీసుకెళ్ళి పాస్టర్ గారు పాస్టర్ని అమ్మ మీరు ఏం కావాలో తీసుకొని రండి అని చెప్పేసి అని అన్నారు. వెళ్ళి తీసుకొని వచ్చింది, మొత్తం ఏమేం కావాలో అవన్నీ తీసుకొని వచ్చింది. అంటే నెలకు సరిపడా, ఆ నెలకు సరిపడా తీసుకుంటే అది కాస్త 2 నెలలు వచ్చేసింది. ఆ సేవకుడు ఇచ్చింది 1 నెలకే, కానీ అది కాస్త దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి దాన్ని 2 నెలలు చేసేసేసాడు. నిజమేనా? అది చిన్న దాంట్లో మనం ఎప్పుడైతే మన దేవునిపై ఆధారపడి విశ్వాసముతో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పైన నమ్మకంతో ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఒక రోజున ఇక్కడే మేము సరుకులు ఒక 5,000 పెట్టి సరుకులు తీసుకొని వెళ్తే డిమార్ట్లో సరుకులు తీసుకొని వెళ్తే అది దరిదాపుగా ఒక 3 నెలల పాటు మా ఇంట్లో వచ్చినాయి. 3 నెలలు ఏమండి, 3 నెలలు. నమ్ముతారా? అసలు దేవుడు అద్భుత కార్యాలు చేసేస్తాడు అంతే. అట్లాగా 3 నెలలు కూడా కాదు, నాకు తెలిసిన 4 నెలలు ఏమో వచ్చినాయి. 4 నెలల పాటు ఆ సరుకులు అలాగా మాకు అవసరం, అంటే ఆ డబ్బులతో పని లేకుండా, అంటే మరుసటి నెలలో కూడా తీసుకునే పని లేకుండా ఆ డబ్బులు ఇంకో దానికి యూజ్ చేసేటట్లుగా దేవుడు మనల్ని చేసేసేసాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడతామో ఆయన మనల్ని ఆశీర్వదించి మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన వంశాన్ని, మన బంధువులను అందరిని కూడా మనల్ని బట్టి ఆయన ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు నమ్మకముగా అన్ని విషయాలలో దేవునికి సాక్షిగా ఉన్నప్పుడు, దేవునికి యథార్థముగా నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు, నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు, నీ కష్టాన్ని ఇచ్చినప్పుడు, నీ సమయాన్ని ఇచ్చినప్పుడు, ఏమండి నీ కుటుంబ జీవితమును దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు అని వాక్యం చెప్తుందని నేను చెప్తున్న మాటలు కావు. ఆఖరిగా మనం చూస్తే 9వ కీర్తన 12వ చరణం. 9వ కీర్తన 12వ చరణం. ఆయన రక్తాపరాధమును గూర్చి
విచారణ చేయునప్పుడు బాధపడు వారికి జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన ఏ మాత్రము కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య అంటున్నాడు, నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడిగా ఉన్నాడు నా దేవుడు. నువ్వు ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా, ఎలాంటి శోధనలో ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధతో నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా నువ్వు ఆ బాధని నా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇది నాయనా, మీరు చూచుచున్న దేవుడు కదయ్యా అని ఆయన దగ్గర గోజాడినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ మొరని జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడండి. ఆ ప్రార్థనని జ్ఞాపకం చేసుకునే దేవుడు నా దేవుడు. ఆ ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకొని మన దగ్గరికి వచ్చి మన యొక్క అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నిన్ను మర్చిపోని జాలని దేవుడు. నా దేవుడు నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కానే కాదు. నా దేవుని యొక్క హస్తము నీకు తోడుగా వచ్చును. ఆయన ఎప్పుడు కూడా మన పక్షాన నిలబడి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మన అక్కర్లన్నీ తీర్చే దేవుడై ఉన్నాడు. మన యొక్క బాధలన్నిటిలో నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. మన యొక్క బాధల్లో నుండి మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడని వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే నా దేవునికి మీ యొక్క హృదయాన్ని సమర్పిస్తారో, మీ హృదయాన్ని ఇస్తారో, మీరు మొరపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిని మీరు కోరుకుంటారో, ఆయన్ని ఆహ్వానిస్తారో, వారి జీవితాలలో నుండి ఇట్టి ఆశీర్వాదాలను మనం చూడగలుగుతారు. చూడండి, యోబు ఆయన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బంధువులు వెళ్ళిపోయారు, ఆయన ప్రాణ స్నేహితులు వెళ్ళిపోయారు, ఆయన పనివాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి ఆస్తి కూడా, ఆయనంత ధనవంతుడు భూమి మీద లేనే లేడు. అయినప్పటికీ ఆస్తి కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం కూడా విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. చూడండి, మన జీవితాలలో ఏదన్నా ఒక పని, అనుకున్న పని జరగలేదనుకోండి, ఏం చేస్తాం మనం? మనం ఏదైనా ఒక పని అనుకుంటాం, అనుకున్న పని జరగలేదు, మనం ఏమనుకుంటాం? బాధపడితే ఓకే, నో ప్రాబ్లం. కానీ అంతకు మించి కొంతమంది స్టెప్ ముందు తీసుకుంటారు. ఏం దేవుడు రా నాయన, ఏం దేవుడు అమ్మ మైదారి దేవుడు అని చెప్పేసి అని నోటికి వచ్చినట్టు సనిగేస్తూ ఉంటాం, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యోబు అలా చేయలేదండి. ఆయన భార్య వెళ్ళిపోయినా, స్నేహితులు వెళ్ళిపోయినా, కుటుంబీకులు వెళ్ళిపోయినా, ఏమండి ఆఖరికి ఆయన బిడ్డలు ఆయన కంటి ముందే చనిపోయారండి. ఆయన కంటి ముందే చనిపోయారు. ఇల్లు తగలబడి ఏమండి బిడ్డలందరూ కూడా చనిపోయారు. కూలబడి ఇల్లు కూలిపోయి బిడ్డలందరూ చనిపోయారు. అయినప్పుడు కూడా దేవుని దూషించలేదండి. మనకి ఏదన్నా పొరపాటున ఏదన్నా అపాయం జరిగితే, ఏదన్నా తప్పు జరిగితే మనం మాత్రం దూషించేసి ఇక దేవుడు లేడు గీవుడు లేడు అని చెప్పేసి అని వెంటనే మనం ఏం చేస్తాం? ఇక మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతాం. కానీ అలా చేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యోబు గారు అలా చేయలేదు. ఏం చేశాడు తెలుసా? ఎంత బాధలైనా సరే, ఎన్ని శ్రమలైనా సరే, నేను చనిపోయే స్థితికి వచ్చినా సరే, నాకు ఏమున్నా లేకపోయినా సరే, దేవుడు ఇచ్చాడో, దేవుడు తీసుకున్నాడు, అంతే. దట్స్ ఇట్. ఇంకేం అవసరం లేదు. నేను ఏమున్నా లేకపోయినా నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టను, ఆయన సహవాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఆయన సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత బాధను అనుభవిస్తున్నా ఆ బాధలో దేవుని ఆరాధిస్తా ఉన్నాడండి. ఆయనకి బాధ లేకపోలేదు, ఆయనకి బాధ ఉంది, బాధపడ్డాడు. బాధతో పాటు ఏం చేశాడు తెలుసా? కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈరోజు నీకు బాధ కలుగుతుంది, శ్రమ వస్తుంది. ఆ శ్రమలో కూడా నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేయాలి. అది ఇంపార్టెంట్. నీవు అలా ప్రార్థన చేయగలిగితే దేవుడు, నా దేవుడు యోబును మరలా ఆశీర్వదించినట్లుగా, మరలా ఆశీర్వదిస్తే ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపు, ఇక రెండంతలుగా. ఏమండి, అసలే కోటేశ్వరుడు, ఆయనకున్నంత ధనము భూమి మీద ఎవరికీ లేదు, దానికి మించి ఇచ్చేసాడండి దేవుడు. హల్లెలూయా.
నీవు కూడా అదే యథార్థతను నువ్వు కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతే యథార్థతతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, అదే యథార్థతతో దేవుణ్ణి మహిమపరిస్తే, ఆయన కూడా నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ అక్కర్లన్నీ తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. మన జీవితాలలో దేవుడు కార్యాలు జరిగించాలని అంటే సజీవుడిగా మన కొరకు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరైతే సేవిస్తారో, ఎందరైతే ఆరాధిస్తారో, ఎందరైతే ప్రార్థిస్తారో, ఆయనతో సహవాసము కలిగి, ఆయన సన్నిధిని విడువక, ఆయన సన్నిధిని మరువక, ఏమండి, ఆయన్ని గణపరిచినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను గణపరుస్తాడండి, నిన్ను ఆశీర్వదిస్తాడండి. నీ కోసమేనండి, నా కోసమేనండి ఈ భూలోకానికి దిగివచ్చాడు. దిగిరావడమే కాదు కానీ మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం చిందించాడు, మన కోసం ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు. అట్టి సజీవుడైన యేసయ్యను కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో గర్వించాలి, ఎంతగానో ఆనందించాలి, ఎంతగానో గణపరచాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరైతే ఆ దేవుణ్ణి మహిమపరుస్తారో వారందరూ కూడా ఆశీర్వదించబడటమే కాదు కానీ మరలా ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడే గుంపులో మనం ఉండాలన్నదే నా యేసయ్య కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి కోరికను మనమందరము నెరవేర్చువారముగా మార్చబడుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలో దేవుడు మనం విని కూడా దీవించునుగాక.